బీన్స్ ఫ్రై మామూలుగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకొని తినేయచ్చు. అంటే కూరలు చేసే ఓపికలు లేనప్పుడు, లేదా నంచుకొని పప్పుతో పాటు లేదా సాంబార్తో పాటు ఇలా చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ బీన్స్ ఫ్రై చేయడానికి ముందుగా బీన్స్ని కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. దాంతోపాటు కొంచెం కందిపప్పు నానబెట్టుకొని దాన్ని కూడా వేసుకొని కాస్త నీళ్ళు వేసి మనం ఇలా కలుపుకొని అన్నీ మిక్స్ అయ్యేలా చూసుకొని కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇలా జస్ట్ ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. లేదంటే కందిపప్పు బాగా మెత్తగా అయిపోయి మనకు కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ముద్దగా వచ్చేస్తుంది. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ఒక విజిల్ అయిపోయిన తర్వాత ఇలా ఉడికిపోయింది. దీన్ని మనం స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసుకోండి. కందిపప్పు పలుగ్గా ఉంటే బాగుంటుంది. కాసేపు అలాగే బీన్స్ని స్ట్రైన్ అయ్యేలాగా కాసేపు వదిలేసేయండి. ఇప్పుడు మనం దీనిలో వేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటాం కదా, పచ్చి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని అన్నిటిని ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇదే అనమాట ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బీన్స్ ఫ్రై. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో ఒక గరిట లేదా 1.5 స్పూను ఆయిల్ వేసేసుకోండి. దీంట్లో మనం పచ్చిశనగపప్పు అంటాం కదా, దాన్ని వేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు రెండింటిని కూడా వేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఈ బాయిల్ చేసి స్ట్రైన్ చేసుకున్న బీన్స్ని వేసేసి కొంచెం పసుపు వేసి అటు ఇటు తిప్పుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఈ టైంలో కందిపప్పు అనేది ముద్దగా రాకూడదు. చూడండి, ఇలా వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము అనేది వేసేసేయండి. అంటే మిక్సీ చేసుకున్నాం కదా, అలా ముద్దని. ఇప్పుడు దాంతోపాటు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బీన్స్ తినని వాళ్ళు కూడా ఎంచక్కా తినేస్తారు. చూడండి, చాలా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి. నచ్చిందా? ట్రై చేస్తారా? సో మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఈ బీన్స్ క్రానిక్ డిసీజెస్ని రెడ్యూస్ చేస్తుంది. ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. వీక్లీ వన్స్ అయినా తినండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.